హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ ఛానల్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అండి. ఇది మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి రెగ్యులర్ బేసిస్ లో వేకెన్సీస్ అవి రిలీజ్ అయ్యి మనకి ఈ ఇన్స్టిట్యూట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ లో వర్క్ అవుతుందండి. మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్ కి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మనకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్ కి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ అవి ఫర్దర్ గా చూద్దాం. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్ కి పే లెవెల్ 1 అండి. శాలరీ స్ట్రక్చర్ అంటే మీకు 30,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. మనకి జనవరి 4th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అయింది. మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 20th అండి. ఈ లోపే అప్లై చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఈ ఇన్స్టిట్యూట్ అనేది వాస్కోడిగామా గోవాలో ఉంది. మనకి అంటే పోస్టింగ్ అనేది గోవాలో ఉంటుంది. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అని, అంటే 10th పాస్ అయిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో 10th క్లాస్ పాస్ అయ్యి లేదనుకుంటే ఐటీఐ పాస్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏమీ అడగలేదు. సో ఇది మనకి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్ అండి, గవర్నమెంట్ జాబ్. 10th పాస్ అయ్యి లేదనుకుంటే ఐటీఐ పాస్ అయిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ గా డీటెయిల్స్ అవి చూసుకుంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 20th. ఈ లోపే అప్లై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేసే ముందు ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అని స్కాన్ చేసి మీరు రిక్వైర్డ్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేసుకొని సైజులోకి మార్చుకొని అప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అలాంగ్ విత్ స్కానర్డ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనండి. ఈ స్కానర్డ్ కాపీస్ అన్ని అంటే స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎలా ఉంటుందో సేమ్ అలానే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ ఉంటుంది అనమాట. అండ్ ఏ డాక్యుమెంట్స్ కావాలంటే మీకు అప్లోడ్ చేయాల్సినవి స్కానర్డ్ కాపీస్, ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి, అలాగే మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఒకటి, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ అది ఇస్తాడు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం టీఏడిఏ ఏం ప్రొవైడ్ చేయరండి, మీ ఓన్ ఎక్స్పెండిచర్ తోనే వెళ్ళాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది గోవాలో ఉంటుంది. ఇనీషియల్ గా ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లైబిలిటీతో ఉంటుంది. మీకు ఫర్దర్ గా ఆల్ ఇండియాలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామ్ ఉంటుందండి. మెడికల్ ఎగ్జామ్ అయిన వెంటనే మీరు పోస్టింగ్ అంటే జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇది మనకి చెప్పుకున్నాం కదండి గవర్నమెంట్ సర్వీస్ అని. సో మీకు గవర్నమెంట్ సర్వీస్కి ఎలాంటి అంటే ఫెసిలిటీస్ ఉంటాయో ప్రతిదీ ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, ఎల్టీసీ, అలాగే మీకు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్, అలాగే మెడికల్ ఫెసిలిటీస్ మీకు అలాగే మీ డిపెండెంట్స్ కి ఇవన్నీ ఉంటాయండి. మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ 10th అండ్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి. ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశాడు, ద పోస్ట్ ఈజ్ ఆన్ పర్మనెంట్ రెగ్యులర్ బేసిస్. మినిమం పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అనేది 2 years ఉంటుంది. అంటే 2 years మీకు ఇనిషియల్ గా ప్రొబేషన్ ఉంటుందండి. ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రెగ్యులరైజ్ చేస్తారనమాట. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఉంది కండి, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఆ వెబ్ పేజ్ లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ అప్లై చేసే ముందు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలండి. ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే ఈమెయిల్ ఐడి మీరు క్రియేట్ చేసుకుని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే మీకు ఈ ఈమెయిల్ ఐడికే మీకు అంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ ఈమెయిల్ ఐడికే మీకు ఏదైనా కరెస్పాండెన్స్ అంటే మీకు కమ్యూనికేషన్ ఏది జరగాలనుకున్నా ఈ ఈమెయిల్ ఐడికి మాత్రమే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఇక్కడ మీకు అది క్లియర్ గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు మీకు డాక్యుమెంట్స్ అనేవి ఏ సైజ్ లో ఉండాలి, ఏ ఫార్మేట్ లో ఉండాలి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడండి. మీకు డాక్యుమెంట్స్ అన్ని పీడిఎఫ్ ఫార్మేట్ లో ఉండాలి. 25 KB to 300 KB మధ్యలో ఉండాలి. ఇంకోటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, సిగ్నేచర్ ఒకటి జేపీజీ ఫార్మేట్ లో ఉండాలి. 10 KB to 30 KB మధ్యలో ఉండాలి. ఇవన్నీ మీకు ఈ ఫార్మేట్ లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అంటే ఫిల్లింగ్ అనేది స్టార్ట్ చేయడం బెటర్.
అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది అనమాట. అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో దాని రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఇంకోటి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేసేటప్పుడు ఏమైనా డిఫికల్టీస్ ఉంటే ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు డెఫినెట్గా మీరు రెస్పాండ్ అవుతారు. ఇంకోటి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, February 20th అండి. ఈ లోపే అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవి డీటెయిల్స్ అండి, ఫుల్ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.